స్థిరాస్తి కొనుగోలుదారుల రక్షణ కోసం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని మరింత ప్రతిష్టపడాల్సిన అవసరం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. బయ్యర్స్ హక్కులను కాపాడేందుకు మహారాష్ట్ర తరహాలో రెరా చట్టంలో స్టాండర్డ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ చేర్చాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇంటి కొనుగోలుదారులకు మరింత భరోసా వస్తుందని, ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. రెరాను మరింత పటిష్టపరచాలంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అధికారులకు మరింత విస్తృత అధికారాలు ఉండాల్సిందేనంటున్న నిపుణులు. రెరా చట్టంలో స్టాండర్డ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ చేర్చాలని సూచనలు. ఇంటి కొనుగోలుదారులకు మరింత భరోసా కల్పించేలా చర్యలు. ఇంటిని కొనుగోలు చేసేవారి హక్కులను కాపాడడం కోసం, వారి పెట్టుబడుల రక్షణ కోసం అన్ని రాష్ట్రాల్లో రెరా చట్టం తీసుకువచ్చారు. బిల్డర్లు ఎవరైనా తమ ప్రాజెక్టులను ఖచ్చితంగా రెరాలో నమోదు చేసుకున్నాకే అమ్మకాలు చేపట్టాలనే నిబంధనలు తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే నిర్మాణ అనుమతులు రాకముందే కొందరు అసలు రెరాలో నమోదు చేయకుండానే మరికొందరు బిల్డర్లు యథేచ్ఛగా ఇళ్ల అమ్మకాలు కానిచ్చేస్తున్నారు. కొందరు డెవలపర్లైతే స్థల యజమానితో ఒప్పందం చేసుకుని ఆకాశ హర్మ్యం నిర్మిస్తామని కస్టమర్ల నుంచి అడ్వాన్సులు తీసుకుంటున్నారు. వాస్తవానికైతే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం ప్రకారం బిల్డర్లు ప్రతి ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాలి. అయితే కొందరు బిల్డర్లు రెరాలో నమోదు చేశాక ఆయా నిబంధనలను పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు బిల్డర్లకు వినియోగదారులకు మధ్య వివాదాలను రెరా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటు బిల్డర్లు ఇటు రెరా నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించేలా, కొనుగోలుదారుల పెట్టుబడులకు రక్షణ కల్పించేలా రెరా అధికారాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది అనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. మహారాష్ట్ర తరాలో స్టాండర్డ్ రెగ్యులేటర్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేస్తే ప్రతి డాక్యుమెంటు మీ పర్మిషన్ ముందే ఈ రెరాలో పొందుపరిస్తే కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారునికి ఈ చట్టంలో ఉన్న లొసుగులు కాకుండా ఆ పేపర్లలో ఉన్న నాణ్యత బట్టి ఆ సమర్థతను చూసి నలుగురు నిపుణులు కూడా దీని గురించి మంచిగా చెప్తారు. కాబట్టి ఈ డాక్యుమెంట్ కరెక్టా కాదా అని చెప్తారు. కాబట్టి దీనిపై మీరు సమగ్రంగా ఆలోచన చేసి ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను. మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రత్యేకంగా ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనను తీసుకువచ్చింది. నిర్మాణదారుతో స్థిరాస్తి కొనుగోలుదారులకు ఏర్పడిన వివాదాలు పరిష్కరించడంలో ఈ నిబంధన బాగా ఉపయోగపడుతోంది. నిర్మాణ రంగ సంస్థల గృహ అమ్మకాల్లో పారదర్శకత పెంచేందుకు, బిల్డర్లు కొనుగోలుదారుల మధ్య వివాదాలను తగ్గించేందుకు ప్రామాణిక కేటాయింపు పత్రాలను ప్రవేశపెట్టింది మహారాష్ట్ర రెరా. ఈ కొత్త నిబంధన ప్రకారం కొనుగోలుదారుడు ఎవరైనా బిల్డర్ వద్ద ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్, విల్లా కొనుగోలు చేస్తే ఎప్పటిలోగా అందజేస్తారు, పార్కింగ్ కేటాయింపు ఎక్కడ, ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే ఎంత శాతం రుసుము చెల్లించాలి వంటి కీలక వివరాలన్నీ ప్రామాణిక కేటాయింపు పత్రంలో బిల్డర్ పేర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి ముఖ్యమైన అంశాల్లో ప్రామాణికంగా లేకపోవడంతో బిల్డర్లు ఎవరికి వారు తమకు అనుకూలమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు సైతం కొన్నిసార్లు బుకింగ్ రద్దు చేసుకుంటే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు రకరకాల కుయుక్తులతో ముందుకు పోతున్నారు. కానీ మనము కొనుక్కునే ప్లాటు ఫస్ట్ విత్ డాక్యుమెంట్ ఎట్లా ఉంది, ఏంది, 1951 నుంచి లింక్ డాక్యుమెంట్, 54 నుంచి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా, ఈ లింక్ డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి, మేధావులు సంప్రదించండి, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను సంప్రదించండి. బయ్యర్స్ సేఫ్టీ కోసం మహారాష్ట్ర రెరా ప్రామాణిక కేటాయింపు పత్రాన్ని ప్రవేశపెట్టింది. బిల్డర్ ఎవరైనా ప్రాజెక్టును రెరాలో రిజిస్టర్ చేసే సమయంలోనే ఈ లేఖను పొందుపరచాలి. వివరాలు అందచేయకపోతే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ప్రాజెక్టు వ్యయంలో 5% జరిమానా విధించే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలు మహారాష్ట్ర తరహాలో ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనను పెట్టాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు. అప్పుడే ఇళ్ల కొనుగోలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.